Hi everyone. Next we will discuss Telangana ESET 2020 Mathematics Solution. Now we will discuss integration and its application. ఆఫ్టర్నూన్ సెషన్లో క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దానిలో మొదటి క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x బై sin 5x sin 3x. ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం ఈజీగా సాల్వ్ చేయడం నేర్చుకుందాం. ఈ డినోమినేటర్ ఏమో 5x 3x ఉంది, న్యూమరేటర్ 2x ఉంది. ఆ కాంబినేషన్ లో మనం దీన్ని రాయగలిగితే ఐ థింక్ 5x మైనస్ 3. కొన్ని క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే చాలా వరకు 1 minute లో కంప్లీట్ అయ్యే విధంగా ఇస్తారు తప్ప మనం లాంగ్ గా చేయడానికి ఉండేటట్టు ఉండదు. మన న్యూమరేటర్ కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాలో ఉంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తే సైన్ ఏ cos b minus cos a sin b over sin 5x sin 3x dx. ఇప్పుడు డినోమినేటర్ హ్యాస్ సింగిల్ టర్మ్ కాబట్టి సెపరేట్ కనుక చేసినట్లయితే sin 5x cos 3x by sin 5x sin 3x minus cos 5x sin 3x. మీకు అర్థం అవడం కోసం ఇన్ని స్టెప్స్ అనేది రాయడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ సింప్లిఫికేషన్ తెలిస్తే కనుక ఆ సింప్లిఫికేషన్ యూజ్ చేసుకుని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. కాస్ బై సైన్ అంటే ఏమొస్తుంది, cot 3x వస్తుంది. ఇంటిగ్రల్ cot 3x మైనస్ ఇక్కడ కూడా ఈ సైన్ క్యాన్సిల్ అయితే cot 5x వస్తుంది. మనం డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇంటిగ్రల్ cot x అంటే ఏమొస్తుంది, log sin x అనేది వస్తుంది. log sin x అంటే ఎంత, 1 by sin 3x అండ్ 3x అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే అగైన్ ఇంటిగ్రేషన్ కనుక మనం ఫార్ములా అప్లై చేస్తే 1/3 log sin 3x మైనస్ ఇంటిగ్రల్ cot 5x అంటే 1/5 log sin 5x. ఈ రకంగా ఈ ప్రాబ్లం మనం ఈజీగా సింప్లిఫికేషన్ అనేది ఈజీగా సాల్వబుల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ we take another problem. Integral of log ln means natural logarithm log tan x by sin x cos x dx. ఎక్కువ ప్రాబ్లమ్స్ లో మనం డినోమినేటర్ టీ అనుకొని ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. న్యూమరేటర్ ని టీ అనుకొని డినోమినేటర్ తీసుకురావడంలో మీరు చాలా తక్కువ సందర్భాల్లో చూస్తుంటారు. దానిలో భాగంగానే ఈ ప్రాబ్లం కూడా. సో మనం న్యూమరేటర్ ని టీ అనుకోవాలి ఈ ప్రాబ్లంలో. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే కనుక 1/tan x అండ్ అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు tan x ఈజ్ secant square x dx ఈక్వల్ టు d. దీన్ని కనుక సింప్లిఫై చేసినట్లయితే 1/tan x అంటే cot x cos x by sin x, ఇక్కడ 1/cos square x స్టెప్ వస్తాను, cos x by sin x and that 1/cos square x dx ఈక్వల్ టు dt. ఫైనల్ గా మనకి ఏమొస్తుంది, 1/sin x cos x dx ఈక్వల్ టు dt. ఈ బోత్ వాల్యూస్ మనం గివెన్ ప్రాబ్లం లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ log tan x అంటే ఎంత, t, 1/sin x cos x dx అంటే t. సో ఇంటిగ్రల్ t dt and using x power n ఫార్ములా t square by 2 1/2. t అంటే ఎంత వాల్యూ అనుకున్నాం, log tan x మనం ln tan x whole square plus this is the final answer for the given problem. ఈ రకంగా మనం న్యూమరేటర్ ని టీ అనుకొని ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం అనేది చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ we take another problem. ఇంటిగ్రల్ ఆఫ్ e power x రూట్ ఆఫ్ e power x minus 1 dx. ఈ ప్రాబ్లం సింప్లిఫికేషన్ కొంచెం లాంగ్ ప్రాసెస్ లో ఉంటుంది. ఇది కూడా ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్. దీనిలో ఏంటంటే e power x minus 1 ని మనం t స్క్వేర్ అనుకుంటే కానీ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేం. దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేస్తే e power x dx ఈక్వల్ టు 2t dt వస్తుంది. మనకు కావాల్సిన ఓన్లీ ఈ dx వాల్యూ మాత్రమే, ఎందుకంటే ప్రాబ్లం dx ఉంది కాబట్టి.
డిఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 1/e⁻x 2t dt అవుతుంది. కానీ మనం సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత e⁻x వాల్యూ ఏమవుతుంది దీని నుంచి e⁻x ఈక్వల్ టు ఏమవుతుంది 1+t². దీని e⁻x ఈక్వల్ అది ఇక్కడ సబ్స్టిట్యూషన్ కనుక చేసినట్లయితే 2t dt బై 1+t². అంటే ప్రాబ్లం మొత్తం చేంజ్ ఆఫ్ వేరియబుల్ లో కనుక మారిపోతుంది. సో ఈ వాల్యూ dx ఈక్వల్ టు 2dt బై 1+t², e⁻x -1 ఈక్వల్ టు t². ఈ బోత్ వాల్యూస్ కనుక గివెన్ ప్రాబ్లం లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఒక స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వస్తుంది. సో ఇంటిగ్రల్ e⁻x -1 అంటే √t² అంటే t, dx ఈక్వల్ 2t dt బై 1+t². 2 కాన్స్టెంట్ కాబట్టి టేక్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇంటిగ్రల్ t² బై 1+t² t. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం 2 ఇంటూ ఈ ఫామ్ లో రాసుకుంటాం 1+t² -1 బై 1+t² t. దీన్ని కనుక మనం సింప్లిఫికేషన్ చేసుకున్నట్లయితే 1+t² బై 1+t² -1 బై 1+t² dt అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఇంటిగ్రల్ 1 dt అంటే t మైనస్ tan ఇన్వర్స్ t. ఫైనల్ గా t వాల్యూ ఎంత సబ్స్టిట్యూషన్ చేస్తాం e⁻x -1 ఈక్వల్ టు t² అయితే దీని నుంచి t వాల్యూ ఎంత వస్తుంది? ఈ t వాల్యూ √e⁻x -1. అది కనుక మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 ఇంటూ √e⁻x -1 మైనస్ tan ఇన్వర్స్ √e⁻x -1. This is the final answer for the given problem. స్టార్టింగ్ నుండి t² అనుకోవాలని మాకెలా తెలుసు సార్ అంటే ఇది గివెన్ ప్రాబ్లం రూట్ అని టర్మ్ ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయాలి అని t² అనుకుంటే మనం ప్రాబ్లం చేయాలి. అదే t అనుకున్నారనుకోండి దాన్ని రాడికల్ ఫ్రాక్షన్స్ మనం సింప్లిఫై చేయలే టర్మ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వి టేక్ అనదర్ ప్రాబ్లం. ఇది కూడా లాంగ్ ప్రాబ్లమే. ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అన్ని ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్ని మనకు ఇప్పుడు చేసిన 3-4 ప్రాబ్లమ్స్. ఇది 3వ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్ మీద. ఇది కూడా ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కానీ సింప్లిఫికేషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం టిపికల్ గా అనిపిస్తుంది. ఇది కూడా అంత ఇండైరెక్ట్ ప్రాబ్లం, నాట్ ఈజీ. అంటే దీన్ని ఎలా తీసుకుంటామంటే x sin x ఈ cos క్యూబ్ secant క్యూబ్ x ని మనం ఏం చేద్దాం ఒక cos ని ఒకటి సెపరేట్ చేద్దాం 1/cos x ఇంటూ secant² x dx కన్నా. దీని నుంచి మనం ఏమొస్తుంది x tan x secant² x dx అవుతుంది. సో tan x secant² x కనుక వచ్చినట్లయితే మనం ఆటోమేటిక్ గా దీన్ని tan x ని t అనుకుంటాం. ఎందుకంటే సెకండ్ యొక్క పవర్ ఈవెన్ కనుక ఉన్నట్లయితే ఇది మనం ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ లో నేర్చుకున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ mx secant పవర్ nx dx అనేది అంటే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకోండి. tan x ని t అనుకోండి. డిఫరెన్షియేషన్ కనుక చేసినట్లయితే secant² x dx ఈక్వల్ టు dt వస్తుంది. ఓకే, ఈ పార్ట్ బదులు dt పెడతాం, ఈ పార్ట్ బదులు t పెడతాం. మరి x వాల్యూ అంటే దీని నుంచి తీసుకురావాలి. tan x ఈక్వల్ t అయితే యూజింగ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నుంచి x ఈక్వల్ టు ఏమవుతుంది అంటే tan ఇన్వర్స్ t అవుతుంది. ఈ బోత్ వాల్యూస్ గివెన్ ప్రాబ్లం లో కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ హియర్ x అంటే ఎంత మనకి tan ఇన్వర్స్ t, tan x అంటే ఎంత ఇక్కడ వాల్యూ t అనుకున్నాం. secant² x dx అంటే ఎంత dt అవుతుంది. ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాన్సెప్ట్. ఐ థింక్ ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు uv1 మైనస్ ఇంటిగ్రల్ u'(v1 dx అనే కాన్సెప్ట్ ని నేర్చుకోవాలి. అక్కడ మనకి ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ x, ఇంటిగ్రల్ cos ఇన్వర్స్ x, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x, ఇంటిగ్రల్ x tan ఇన్వర్స్ x ఉంది. మనకి ఇంటిగ్రల్ x tan ఇన్వర్స్ x అనే స్టేట్మెంట్ కూడా ఉంది. దాని నుంచి మనం డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ అనేది రాసేయచ్చు. ఇంటిగ్రల్ x దీన్ని x దీన్ని tan ఇన్వర్స్ ఇప్పుడు t లో తీసేసుకుని డైరెక్ట్ స్టేట్మెంట్ tan ఇన్వర్స్ t ఇంటూ t
t² by 2 minus 1 by 2t plus 1 by 2 tan inverse t. అంటే మీకు ప్రాబ్లం టీలో ఉంది కాబట్టి టీలో రాసి ఇది ద ఫైనల్ ఆన్సర్. ఇది ఈ టీ ఇంటూ tan ఇన్వర్స్ టీ. కానీ మన ప్రాబ్లంలో మనకి ఎక్స్లో ఉంది కాబట్టి ఈ టీ అనే ఫంక్షన్ ఎక్స్లో మార్చుకోవాలి. ఇక tan ఇన్వర్స్ టీ అంటే ఎంత రాసుకుంటాం? ఎక్స్ రాసుకుంటాం. ఎక్స్ ఇంటూ ఇక టీ అంటే ఎంత? tan ఎక్స్ అంటే tan స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1 by 2 t. t అంటే ఎంత వస్తుంది? 1 by 2 tan x ప్లస్ tan ఇన్వర్స్ t అంటే ఎంత? 1 by 2 x. అయితే మీరు ఆప్షన్స్ వెరిఫై చేసినట్లయితే ఇది ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ tan స్క్వేర్ x ను కూడా వాడు మార్చేసి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే tan స్క్వేర్ x అంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈక్వల్ టు 1 కదా. దాని నుంచి tan స్క్వేర్ x అంటే వాల్యూ ఏమవుతుంది? secant స్క్వేర్ x మైనస్ 1. ఆ స్టేట్మెంట్ యూజ్ చేసుకున్నారు ఇక్కడ. minus 1 by 2 tan inverse x, the tan x plus 1 by 2 x plus. This is the final answer for the given question. ఈ రకంగా ఈ ప్రాబ్లమ్ ని ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఆర్ 2 మెథడ్స్ యూజ్ చేసుకొని మన ఈ ప్రాబ్లమ్ కొన్ని బిట్స్ ఉంటాయన్న వాళ్ళు ఎలా చూస్తారంటే ఈచ్ బిట్ 1 minute అయినా చూడరు. ఏంటంటే మ్యాథమెటిక్స్ కి 15 beats 15 minutes అనుకుంటే ఒక బిట్ కి 10 seconds అయిపోతే రిమైనింగ్ టైం ఆ బిట్ కి చేస్తారా, అది ఆ టైం యూజ్ చేసుకుంటారు అనే టైప్ లో ఆలోచించుకొని మనకి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. ది ఏరియా ఆఫ్ ద రీజియన్ బౌండెడ్ బై ద పారాబోలా y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 అండ్ ద స్ట్రైట్ లైన్ x ప్లస్ y ఈక్వల్ టు 3 ఈజ్. సో కర్వ్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు, ఆ రెండు మధ్య ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. బిట్వీన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా మనకి లిమిట్స్ అనేవి కంపల్సరీగా అవసరం. చాలా మందికి ప్రాబ్లం చూసి కూడా లిమిట్స్, ఏ లిమిట్స్, ఎక్స్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలా, వై లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలా అనేది కూడా తెలియదు. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా జనరలైజ్ చేసేసుకోవచ్చు. దేనికి స్క్వేర్ టర్మ్ ఉంటే దాని యొక్క లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అంతకు మించి పెద్ద లాజిక్ అవసరం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ వై కి స్క్వేర్ ఉంది అనుకోండి, వై లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఏరియా బిట్వీన్ ద కర్వ్ అబౌట్ వై యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈక్వేషన్ దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేసుకుని ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 y ఈక్వల్ టు ఏమవుతుంది? 3 మైనస్ ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సింప్లిఫై కనుక చేసినట్లయితే -2 and 1 వస్తుంది. అంటే మనం ఇప్పుడు రిక్వైర్ దేన్ని బేస్ చేసుకుని కనుక్కోవాలి? -2 నుండి 1 మధ్యలో కనుక్కోవాలి. సో రిక్వైర్డ్ ఏరియా మనం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, కానీ ఏంటంటే మీకు అర్థం అవడం కోసమే కొన్ని స్టెప్స్ ఎక్కువ పడతాయి. ఫస్ట్ కర్వ్ అంటే ఐ థింక్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఆర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3. దాని నుంచి y1 మైనస్ y2. దీని నుంచి ఏమొస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ సెకండ్ కర్వ్ y ఈక్వల్ టు ఏమవుతుంది? 3 మైనస్ ఎక్స్ dx అవుతుంది. దట్ ఫైనల్. దీన్ని ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3. ఇక్కడ 1 మైనస్ 3 అవుతుంది. 1 మైనస్ 3 అంటే -2. -2 కి ఇంటిగ్రేషన్ -2x అవుతుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ కి ప్లస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. లిమిట్స్ -2 to 1. ఫస్ట్ 1 కనుక మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1/3 -2 ప్లస్ 1/2 వస్తుంది. ఆ తర్వాత మనం -2 కనుక పెట్టినట్లయితే 8/3. ఐ థింక్ మైనస్ ఆఫ్ మైనస్ -8/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అండ్ ప్లస్ 4/2. దీన్ని సింప్లిఫై కనుక చేసినట్లయితే మనకి రిక్వైర్డ్ ఫైనల్ గా ఆన్సర్ 9/2 వస్తుంది. సో దాన్ని మీరు అక్కడ ఉన్న క్యాలిక్యులేటర్ ఐ థింక్ మీకు
నార్మల్ క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నార్మల్ క్యాలిక్యులేటర్ తీసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఈ రకంగా ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే లిమిట్స్ అనేది కనుక మీరు ఫైండ్ అవుట్ కనుక్కోగలిగారు అంటే ప్రాబ్లం చాలా ఈజీ. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి న్యూమరికల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇచ్చారు. ది వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ f at different points are given in the following table. X values ఇచ్చాడు, దాని రిలేటెడ్ గా f of x వాల్యూ ఇచ్చాడు. ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ -4 to 2 ఇంటిగ్రల్ f of x dx. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా సరే యూజింగ్ ట్రెపెజాయిడల్ రూల్ యూజ్ చేసుకోమని మనం షిఫ్ట్ 1 పేపర్ లో కూడా దిస్ టైప్ ఆఫ్ బిట్ ఉంది. షిఫ్ట్ 1 పేపర్ లో కూడా మనకి దిస్ టైప్ ఆఫ్ బిట్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ బిట్స్ ఆల్మోస్ట్ షిఫ్ట్ 1 లో ఏ బిట్స్ వస్తే ఆల్మోస్ట్ రిలేటెడ్ గా షిఫ్ట్ 2 కూడా బిట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. మనం ట్రెపెజాయిడల్ రూల్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే a to b y dx ఈక్వల్ టు I think h/2 ఫస్ట్ అండ్ లాస్ట్ కోఆర్డినేట్స్ I think +2 into రిమైనింగ్ కోఆర్డినేట్స్. ఇక్కడ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ మిస్టేక్ అయితే ఆన్సర్ చేస్తామో ఆ మిస్టేక్ ఆన్సర్ ఉంటుంది. y0 y2 y3 y4 y5 y6. ఇక్కడ హెచ్ వాల్యూ అనేది స్టెప్ ఇంటర్వల్, స్టెప్ లెంత్. సో యాడ్ చేసుకుంటూ మనం వెళ్తే కనుక హెచ్ అనేది 1 అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. హెచ్ వాల్యూ 1. సో వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1/2 ఇస్ ద ఫస్ట్ ఇంటర్వల్ ఈజ్ 0. కొంతమంది బాక్స్ టాప్ లో ఉన్నవి యాడ్ చేస్తారు, అవి బాక్స్ టాప్ లో ఉన్నవి కాదు యాడ్ చేయాల్సింది, కింద మన సెకండ్ లైన్ లో f of x వాల్యూస్ యాడ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ 2 +2 into remaining is 4 + 5 + 3 + 10 + 11. సో 1/2 టోటల్ గా యాడ్ చేస్తే మనకి 68 అనేది వస్తుంది. అంటే ఐ థింక్ 10 + 11 21 21 + 3 24 24 + 4 28 28 + 5 33 33 into 2 66 66 + 2 68/2. సో 68/2 ఈజ్ 34. సో ఈ రకంగా మనం న్యూమరికల్ ఇంటిగ్రేషన్ బాక్స్ మెన్షన్ చేసి దిస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అంటే యూజింగ్ ట్రెపెజాయిడల్ రూల్ యూజ్ చేసుకోవటం వల్ల మనం ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.